ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మహిళల పైన దాడులు, దారుణాలు, అత్యాచారాలు ఏ వార్తా పేపర్ ఉండదు, ఏ రోజు ఏ టీవీ ఛానల్ ఉండదు ఆ వార్తలేంది. అంటే ఎన్సీఆర్బి లెక్కలా తీసుకున్నా రోజు రోజుకు క్రైమ్ రేట్ మహిళల పైన పెరుగుతూ ఉంది. అసలు ఎట్లా చూడాలి ఈ సందర్భంగా దీన్ని? ఒకటి, పెట్టుబడిదారీ వ్యవస్థ అనేటువంటిది మహిళను ఒక సరుకులాగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నేపథ్యమే అది. ప్రతి వస్తువు సరుకుగా మారినప్పుడు మహిళను కూడా సరుకుగా మార్చేస్తుంది. పురుషుడు వేసుకునేటువంటి అండర్ వైర్కి కూడా స్త్రీ ఫోటోనే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని స్త్రీ అంటే ఒక కామకాంక్ష తీర్చేటువంటి ఒక యంత్రంలాగా మార్చేసేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీకి కొన్ని హక్కులు ఉండాలని, స్త్రీ కూడా మనిషి అని, స్త్రీ జీవితంలో కూడా అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది లేదు. పునరుత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక యంత్రం లాగా చూస్తుంది. కానీ మాతృమూర్తి లేకుంటే మానవ సమాజమే లేదు అనేటువంటి ఒక జిజ్ఞాస అనేటువంటిది ఈ సొసైటీకి లేదు. స్త్రీ అంటే నా తల్లి, నా చెల్లి మినహాయిస్తే మిగతా వాళ్ళని ఎట్లయినా చూడొచ్చు అనేటువంటి ఒక భావం ఈరోజు కలుగుతుంది వాళ్ళకి. ఈరోజు టెక్నాలజీలో కూడా అశ్లీలత్వం అనేది పెరుగుదల దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. మొదటిది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని యంత్రంగా చూడటం. రెండో విషయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ దాంట్లో కూడా ఈ అశ్లీలత, స్త్రీల పట్ల ఉన్నటువంటి అసభ్యత ఇట్లాంటి అన్నిటి కూడా ఒక కేంద్ర బిందువు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కారణాల రీత్యా ఈరోజు స్త్రీల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మద్యం ఏరులై పారుతున్నప్పుడు, అట్లాగే మద్యం ఏరులై పారిన తర్వాత దాన్ని తాగినటువంటి వ్యక్తి, ఇప్పటికే అంటుంటారు కదా మందు, విందు, పొందు అని ఇట్లాంటి చర్చలు పెడుతుంటారు. మద్యం తాగినటువంటి వాళ్ళకి ఆలోచనలు వచ్చినప్పుడు సహజంగానే ఎటువైపు ప్రయాణం చేస్తారంటే, ఎవరైనా అందగత్త మహిళ పోతుందా, ఆమెను ఎట్లా ట్రీట్ చేయాలి, ఆమెను ఎట్లా హింసించాలనేటువంటి తప్పుడు భావాలు పెరుగుతూ వస్తున్నాయి. అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది సంకేతం. మద్యం, గుడుంబ ఇట్లాంటి అన్ని పెరుగుతున్నాయి అంటే, గ్రామసీమల్లోకి గుడుంబ కూడా పెరుగుతుందంటే అనేక మంది మహిళల తాలిబొట్లు తెగి కింద పడుతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. విచ్చలవిడి మద్యం, విచ్చలవిడి అశ్లీలత, విచ్చలవిడి ఉన్నటువంటి టెక్నాలజీలో వస్తున్నటువంటి అశ్లీలత, వీటన్నిటి కారణాల రీత్యా మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నేను ఒక పొలిటికల్గా రాజకీయంగా చెబుతున్నామని కాదు, కానీ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళల మీద ఎక్కువ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఎట్లా అంటారు? అట్లా ఒక పొలిటికల్ పార్టీని ఎట్లా అంటారు? ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు రూలింగ్ లో ఉన్న చోట సహజంగానే వాళ్ళ 3000 సంవత్సరాల కిందటి వాళ్ళ ప్రాచీన భారత మత గ్రంథం మనుస్మృతి అని వాళ్ళే చెబుతున్నారు. ఆ మనుస్మృతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మహిళను ఎలా ఉంచాలో అక్కడ ఉంచాలనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా మహిళను ఆ కళ్ళతోటితే చూస్తుంటారు. అంటే మహిళలు ఎట్లా చూడాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టుగా బాల్యంలో తండ్రికి చాటున పెరగాలి, యవ్వనంలో భర్త పాదాల దగ్గర పెరగాలి, వృద్ధాప్యంలో తన కొడుకుల కంట్రోల్లో పెరగాలని చెప్పేటువంటిది ఉంటుంది. అందుకనే వీళ్ళు సామెతలు కూడా అల్లారు 1000 సంవత్సరాలు. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు కూడా వినేవాడిని. ఆడది తిరిగితే చెడిపోతుంది, మొగోడు తిరగకపోతే చెడిపోతాడు అని చెప్పేటువంటి సామెతలు చెప్పేటువంటి. అంటే ఒక మహిళ రోడ్డు ఎక్కితే కథమే, చెడిపోద్ది అంతే అనేటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కొద్దని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు కూడా అప్పట్లో అనేది నాకు బాగా గుర్తు. మా తాత ఎదురొస్తే ఏ ఆడిది, మా తాత రోడ్డు ఎక్కితే మా తాత ఇట్లా ఎదురు నడిచిపోతా ఉంటే ఏ ఆడిది ఎదురు వచ్చిందిరా మా తాతకి అని చెప్పేటువంటి కథలు చెబుతుంటారు. ఇవన్నీ 1000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి మనువాద భావజాలంలోకి వెళ్ళి వచ్చినటువంటి మాటలు. అందుకని నేనేమంటున్నా అంటే ఈ విధానాలకు ప్రతినిధిగా ఈరోజు బీజేపీ ఉంది. అందుకే మీరు చూడండి, మణిపూర్లో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, మణిపూర్లో బీజేపీ అధికారం ఉంది. 2 మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఊరేగింపు, బట్టలు తీసి నగ్నంగా ఊరేగింపు. ఏం గౌరవించుకున్నట్టు?